అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూలై మాసము 5వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము 5 అంతులు. ఆదికాండము 43వ అధ్యాయము 34వ వచనమందు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతులు గొప్పది. 5 వంతుల అత్యధికమైన ఆశీర్వాదం గూర్చి చూచెదము. యోసేపు తన సహోదరుల అందరికీ ఆహార పదార్థములను పంచి పంపించుచున్నప్పుడు బెన్యామీనునకు మాత్రము 5 రెట్లు అత్యధికముగా ఇచ్చెను. ఎందుకని? బెన్యామీనును యోసేపును ఒకే తల్లి యొక్క బిడ్డలు కావున బెన్యామీనును తలంచినప్పుడు యోసేపు యొక్క అంతరంగము శ్రమించిపోయాను. మిగతా సహోదరులు బెన్యామీను యొక్క భాగమును చూచి ఆశ్చర్యపడి ఉండవచ్చు. అన్నిటికంటే పైగా బెన్యామీను తనకు ఎందుకని ఇంత శ్రేష్టమైన భాగము ఇవ్వబడి ఉన్నది అను సంగతిని ఎరుగక నెవ్వరపోయి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, లోకస్తుల కంటే మనకు శ్రేష్టమైన భాగము ఇవ్వబడి ఉన్నది. అవును, ప్రభువే మన యొక్క భాగమై ఉన్నవాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. అవును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. 16వ కీర్తన 5 మరియు 6 వచనములు. ప్రభువును ఆశ్రయముగా కలిగిన్న జనులను నిత్యముగానే ఆయన ఆశీర్వదించును. కొందరికి 10 వంతుల భాగమును దయచేయుచున్నాడు. విత్తువాని యొక్క ఉపమానమునందు విత్తబడిన ఆ విత్తనములు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించినట్లుగా చెప్పబడి ఉన్నది. 100 దంతులు నూర్పిడి చేసుకొని వెళ్ళుట ఎంతటి సంతోషకరమైన అంశము! ఇస్సాకు తన జీవితం నందు ప్రభువునే తన యొక్క స్వాస్యముగా ఎంచుకొనెను. ప్రభు ఇస్సాకును ఎలాగో ఆశీర్వదించునో తెలియనా? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఇస్సాకు ఆ దేశమునందున్న వాడై విత్తనం వేసెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ సంవత్సరము 100 అంతుల ఫలము పొందాడు. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. 100 అంతుల ఫలముతో ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించుటకు మోషే కోరుకొనలేదు. ఇంకా అత్యధికముగా ఇహ సంబంధమైన ఆశీర్వాదంతోనూ నిత్యత్వమునకు సంబంధించిన ఆశీర్వాదంతోనూ దేవుని ప్రజలను ఆశీర్వదించుటకు ఆయన కోరుకొనెను. మీరు ఇప్పుడున్న జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేయునట్లు మీ పితరుల దేవుడైన యెహోవా తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక అని చెప్పాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 11వ వచనం. అయితే ప్రభు ఇంకా అత్యధికముగా ఆశీర్వదించుటకు తీర్మానించాడు. 1000 రెట్లకు మరి ఎక్కువైన రెట్లు ఏమిటన్న సంగతి ఆయన ఆలోచిస్తూ ఉండలేదు. ఆకాశం యొక్క వాక్యములను తెరచుటకు సంకల్పించాను. ప్రభు సెలవిచ్చుచున్నాడు, దీన్ని చేసి మీరు నన్ను శోధించినడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని చూడుడి. మలకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. వాస్తవముగానే ప్రభువును ఆశ్రయముగా కలిగి ఉన్న జనులు ధన్యులు. ఆయన యొక్క ప్రేమను రుచి చూచువారు ధన్యులు. ఆయన యొక్క త్రోవ యందు యథార్థముగా నడుచుచున్నవారు ధన్యులు. ఆయనే పాలుగాను స్వాస్యముగాను కలిగి ఉన్నవారు ధన్యులు. దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు ఉంచి ఉన్న ఇట్టి ఆశీర్వాదకరమైన పాలును ధన్యతలను పొందుకొందురా. నేటి ధ్యానమునకై నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యోబు గ్రంథము 30 మరియు 31 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 26 మొదలుకొని 50 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.